ఇంకా రంగారెడ్డి జిల్లాలో పర్యాటకం అంటే గుర్తుకొచ్చేది వికారాబాద్. ఈ రిజర్వ్డ్ నియోజకవర్గం ఏదో ఒక విషయంలో ఎప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. మొన్నటి ఎన్నికల్లో గులాబీకి పట్టం కట్టిన వికారాబాద్ ఓటర్లు సంజీవరావును ఎమ్మెల్యేగా గెలిపించారు. పాలకులు ఎంత గొప్పవాళ్లైనా ఇక్కడి సమస్యలు మాత్రం ఇంకా మిగిలే ఉన్నాయంటున్నారు స్థానికులు. సాక్షి ప్రతిపాదన మేరకు వీఐపీ రిపోర్టర్గా మారిన ఎమ్మెల్యే సంజీవరావు నియోజకవర్గంలోని బూరుగుపల్లిలో పర్యటించారు. సమస్యలు తెలుసుకున్నారు, పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈరోజు బూరుగుపల్లి గ్రామానికి సాక్షి విలేకరుగా ప్రజల మధ్యకు రావడం జరిగింది. వారి సమస్యలు తెలుసుకొని దాని తర్వాత మరి అది ఎమ్మెల్యేగా ఈ యొక్క సమస్యలను తీర్చడానికి నేను తప్పకుండా ప్రయత్నించడానికి మరి ఈరోజు సాక్షి వారు మాకు అవకాశం కలిగించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరుగుతుంది. నీ ప్రాబ్లం ఏముంది చెప్పు. పింఛన్ వచ్చింది కానీ ఇస్తాం, వాళ్ళకి అడిగి ఇస్తామని అన్నారు సార్. మాకు భూమి లేదు, భూమి లేదు. లక్ష్మి ఏం కులం నీది? మాది ఏం సమస్య? మాకు పింఛన్లు అందరికి వచ్చినాయి సార్, మాకు పింఛన్లు లేవు. సంతోషం వచ్చినాయి కదా, ఏమన్నా ఎట్లా? నా పేరు రమేష్ ఎస్టీ. ఈ ఊరు నీళ్లు, మురికి నీళ్ళు మొత్తం మా ఇంటి వెనకాల నుంచి వెళ్తాయి సార్. ఆల్రెడీ మా ఇల్లు ఒకటి కూలిపోయింది సార్. మీరు కావాలంటే ఒకసారి ఒక రౌండ్ వచ్చి, ఇప్పుడు మురికి కాలువ సార్, అది మొత్తం కూలి మొత్తం కూడానే పడిపోయింది సార్. మొత్తం ఊరు నీళ్ళు మొత్తం అక్కడ నుంచి. ఏం పేరే? నా పేరు సాయన. ఏం కులం? అర్జెన్సులం. ఏం కాలే, సమస్య ఏంది? నాది ఒక ఎకర తిగిడి బిగిడి ఉన్నది, నాకు సర్టిఫికెట్ కావాలి నా కొడుకు పేరు మీద. గట్టిగా చెప్పు, చెప్తున్నా కదా సార్. తేడా పడ్డది సార్. నీ పేరు చెప్పమ్మా ముందు. నేను రామలమ్మన్ సాయన భార్యను. ఏం కావాలి, ఏం సమస్య చెప్పు. నాకు అబదాయిస్తాం గట్టి, నేను నాకు పింఛన్ పైసలు మాకు వస్తలేవు, 5 మందికి వస్తలేవు మా దాంట్లో. ఎట్లా ఎవరైనా ఇంట్లో ఉన్నాడా? ఎందుకు వస్తలేవు? రావాలి అందరు. అబదాయిస్తాం గట్టెం అబదాయిస్తాం గట్టెం రాలేదు. ఎన్నో 5 మందికి రాలేవు. కావాలి చంద్రమ్మకు, నాకు వడ్ల లక్ష్మమ్మకు, ఫాస్ట్ పార్గేకు. నీ పేరు చెప్పు, నీ సమస్య ఏముందో చెప్తే దాన్ని నేను రాసుకుంటా, తర్వాత దాన్ని చేస్తా. చెప్పు. చంద్రమ్మ కావాలి, చంద్రమ్మ అభయాసం 3 నెలలు వస్తలేవు మాకు కట్టి. ఇంకేం సమస్యలు లేవు. పింఛన్లే అందరికి ఇస్తాం, 1000 రూపాయలు ఇస్తున్నాం కదా. 1000 రూపాయలు ఇస్తున్నాం. మేము అభయాసం కట్టాం సార్. అందరికి 1000 రూపాయలు ఇస్తున్నాం. మాకు ఇయ్యలేరు. ఇస్తారు ఇప్పుడు, ఇస్తారు అందరికి. మాకు ఇయ్యలేరు. కుటుంబంలో నీ భర్తకు వస్తుంది కదా, ఆయనకు వస్తున్నది. మరి అభయాసం కట్టాం కదా. అట్లా కాదు, నేను అడిగింది ఏంటంటే మీరు పేరు చెప్పి, సార్ నాకు ఈ సమస్య ఉందంటే నేను దాన్ని రాసుకొని దాని సమస్య అందరూ చెప్తారు, వేరే చెప్పిగా. కొన్ని రోజులు ఇచ్చారు సార్. రాంబాయి. రాంబాయి నా పేరు, లీడర్ను నేను. సమస్య ఏం కాదు. ఏంది వీళ్ళకందరికి నేను పెన్షన్ ఇప్పియాలి. పెన్షన్ వస్తుందా? నాకు రాలేదు సార్. ఇల్లుందా? ఇల్లు ఉంది. ఇల్లు ఉంది. ఏం ప్రాబ్లం లేదు. మగోని కారాట్లు లేవు సార్. కారాట్లు లేవు సార్. నాకు నా పేరు జహాంగీర్ నా పేరు. కారాటా नहीं है, 2 बच्चा कराटा नहीं है, राशन कराटा नहीं है. अप्लाई करे? अप्लाई नहीं करे सर. करना हो तो अप्लाई करो, आप आ जाते हैं. सामान भी नहीं है सर. మంచిగా లేదు, ఏం లేదు. చాలా దోమలు ఈగలు కొట్టేసి సార్. మాది ఉయ్యం మొత్తం మా ఇంట్లో. లే నేను ఏం చేస్తా అంటే ఇంజనీర్ పంపించి దీన్ని ఎస్టిమేట్ చేపిస్తా. ఎస్టిమేట్ చేయించింది ఆమె తప్పకుండా శాంక్షన్ చేపిస్తా. మీరు ఆ రోడ్ వస్తుంది, ఇది ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే ఒక 50 దాదాపు 50 ఇండ్ల వరకు అసలు మరుగుదొడ్లు దిగే అవకాశం లేదు సార్ ఇక్కడ. అది మరుగుదొడ్లు దిగే అవకాశం లేక చాలా పాలైపోతుంది. మా దగ్గర మొత్తం బండ ఉన్నా సార్, బండ మీదనే ఇండ్లు ఉన్నాయి. అయితే మాకు ఆ డ్రైనేజీ అది దిగది గుంతలు దోవనికి. మరి దానికి ఎట్లా ఎక్కడైనా డ్రైనేజీ పైప్ లైన్ వేస్తే బాగుంటుంది సార్ మాకు. అదే ఇప్పుడు నేను ఇంజనీర్ పంపిస్తాం.
ఇక్కడ నుంచి ఎన్ని ఇండ్లు ఉన్నాయో ఇన్ని పెట్టి అందరిని కలిపి దాదాపు ఒక 50 ఉంటాయి సార్. పైప్ లైన్ వాటి ద్వారా అక్కడ ఇచ్చే దూరం సెప్టిక్ ట్యాంక్ కట్టేందుకు ప్రయత్నం చేస్తాం, మాట్లాడతాం. ఎందుకంటే అమ్మా లేలే కంప్లీషన్ కాదు, మీ పైప్ లైన్ తీసుకుపోయి అక్కడ కట్టాలి. దాన్ని వేసేసి నేను చెప్తా అధికారులకు పంపిస్తా, పంపించి దీని ప్లాన్ చేద్దాం. అరే ఇప్పుడు మీ ఇంటి దగ్గర అయితే తొందరగా అవుతుంది, 5-10 ఇండ్ల గంటల్లో కాదు కదా, అది అందరు కలిపి పైప్ లైన్ కదా. సంవత్సరాలుగా ఉంది. అందులో డైలీ పాములు అనేవి ఇంట్లోకి వస్తున్నాయి. ఆ ఇంట్లో పెంట వాళ్ళది మామూలు ఉంది ఇంటి వెనక. మా పెంట మీదే కదా, మీరు మరి తీసేయాలి మరి ఊళ్ళోకి వచ్చేది. ఎవరు చెప్పలేకపోతాం సార్. పెంట అక్కడికి కాంప్లైంట్ ఇచ్చిన ఎవరు కూడా యాక్షన్ తీసుకోలేదు. అట్లా కాదు, మీరు ఇప్పుడు మా దృష్టి చేసిన అట్లా కాదు. ఇప్పుడు ఆ పెంట జాగా వెళ్తుంది మామూలు సార్. మీ వాళ్ళు పెట్టుకున్నప్పుడు మరి పెంట తీసేయాలి కదా. అదే మేము చెప్తే మేము ఉన్నాం ఒకరు సార్, మాకు ఎవరు వింటారు చెప్పండి. అంటే మీరు ఒప్పుకోవాలి కదా, మీరు వేరే దగ్గర ఊళ్ళో మధ్యలో కాకుండా దూరం వేయాలి కదా. సరే మాట్లాడతా, నేను పాములు సార్ మొత్తం ఏడో బండి ఇగో సర్పంచ్ సాబ్ నేను ఈవో పంచాయతీని పంపించి దీన్ని ఎంక్వైరీ చేసి ఈవో పంచాయతీని పంపించి అది తొందరగా ఇన్స్పెక్ట్ చేసి యాక్షన్ చెప్తున్నాం సార్. కాంప్లైంట్ ఇస్తాను. లేదు తప్పకుండా 10 రోజులలో నేను పంపిస్తా ఈవో పంచాయతీ. ఆయన కన్నా చూపించిన తర్వాత ఆయన డిసిషన్ తీసుకుంటాడు. సర్పంచ్ డిసిషన్ తీసుకోవచ్చు ఆయన. లే ఏరియాలో ఎవరు ఉంటారు ఇక్కడ? వార్డు మెంబర్ ఎవరు? వార్డు మెంబర్ లేడా? ఇదేంటంటే మొత్తం రోడ్ డ్యామేజ్ అయిపోయింది సార్. ఇక్కడ ఏంటంటే గుంతలు నిల్వలు ఉంటున్నాయి వాటర్. వర్షాకాలంలో దోమలు వచ్చి అనారోగ్యం పాలవుతుంది. దాంతో మన సర్పంచ్కి జెడ్పీటీసీ చెప్పడం జరిగింది, మీరు చేయాలి. నేను ఇప్పుడు పిలిపించి ఎక్కడెక్కడ ఇటువంటి రోడ్లు ఉన్నాయో అవన్నీ ఎస్టిమేట్ చేయమంటాం. 2 వైపులా నేను చెప్పేదాను మరి వాళ్ళు చేస్తారు. ఇప్పుడు వాళ్ళు టెక్నికల్గా వాళ్ళకు ఒక రోడ్ వేసినప్పుడు దానికి మోరీ కావాలన్నా లేదా అనేది వాళ్ళకి తెలుస్తుంది. ఆ మోరీ అది ఎస్టిమేట్ చేపిస్తాం. దాన్ని దశల వారీగా ఫస్ట్ ఒకటి తర్వాత ఒకటి ఇస్తాం తప్పకుండా. ముందు ఇమీడియట్లీ 500 కదంటే దీనికి మీరు అందరు ఊర్లో కూర్చొని మీరు ఇటువంటి ఎన్ని ఇది చేస్తాము. ఫస్ట్ ఏజ్ చేయమని చెప్తే అది ఫస్ట్ తీసుకుంటాం మేము సర్పంచ్. అదే చెప్తున్నా, దీనికన్నా ఇంకా ఎక్కువ వర్స్ట్ ఉంటే దాన్ని తొందరగా తీసుకుందాం. అట్లా ఇదే ప్రాబ్లం చాలా ఉందంటే తీసుకుందాం. వీళ్ళ దృష్టి తీసుకుపోవడం జరిగింది, తొందరలో చేస్తామని. మాకు ఇల్లు కొంచెం ఉరుస్తుంది సార్, మొత్తం ఇల్లు కావాలని. ఏం పేరు నీ పేరు? రామచంద్ర కావాలి. రామచంద్ర ఇల్లు కావాలి. ఇల్లు కావాలి సార్. తప్పకుండా ఇప్పుడు వచ్చే నెల ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసి ఎవరెవరు అర్హులు ఉన్నారో అందరికి ఇల్లు ఇస్తాం. దాంట్లో తప్పకుండా నీకు ఇవ్వనికి అదే అందుకే తప్పకుండా నీకు ఇస్తారు. అప్పుడు 3.5 లక్షలతోని ఇల్లు కట్టిస్తారు. అప్పుడు దాంట్లో ఆ స్కీమ్లో మీకు తీసుకుంటాం. బాయ్ సంగతి ఏమున్నది, దాని మనసులో ఏమవుతుంది? నీళ్ళు తాగనికే తీస్తే రావా? అది సరే, ఇప్పుడు మీరు చెప్పిన రాసుకొని ఆ సంబంధిత అధికారిని పిలిపించి అట్లాగా నేను చెప్పింది అది అధికారులను పిలిపించి దాన్ని ఏం చేయాలని ఆలోచన చేసి పూడిపోయాలన్నా ఎట్లా చేయాలనేది చూసి దాని మీద యాక్షన్ తీసుకుంటాం. ఇప్పుడు మీ సమస్యలు తెలుసుకొని వచ్చినాం. నీ పేరు చెప్పి ఏం సమస్య ఉందో చెప్పు. నీ పేరు చెప్పి. భీమా సార్. ఏం కాదు చెప్పు. నాకు పింఛన్ రాస్తలేరు, దెబ్బ తగిలింది. నేమ దానికి రాదు కానీ ఇంకా ముసడు కాదు, నేను మంచి గట్టిగా ఉన్నావు. అదే సార్. సార్ ఏం మోరీలు కావాలి. ఎక్కడ నుంచి ఎక్కడ మోరీలు? ఎన్ని ఉన్నాయి ఇక్కడ? అది కాదే, మోరీ కడితే 10 మందికి లాభం కాలే కదా. తప్పకుండా అది ఎస్టిమేట్ చేపిస్తాం. అదే సార్, తప్పకుండా చేపిస్తాం. చేపిస్తే బాగుంటుంది సార్. సార్ ఇల్లు ఉరుస్తున్నా సార్, దానికోసం లేదు తప్పకుండా కేసీఆర్ గారు డిసిషన్ తీసుకున్నారు. గతంలో 20,000 70,000 లోపల ఇచ్చిండ్రు. ఇప్పుడు కేసీఆర్ 3.5 లక్షలు ఇచ్చి పేదలకు అందరికి నువ్వు ఎలిజిబుల్ ఉంటే తప్పకుండా నీకు ఇల్లు కట్టిస్తాం, దాంట్లో ఇంక్లూడ్ చేస్తాం. తప్పకుండా దండు అక్కమ్మ పోసేయ ఏం కావాలి? అభయస్తం ఇగో అభయస్తం కింద చాలా మంది మీ గ్రామాల్లో రాలేదంటారు. అది ఎందుకు రాలేదో మేము అర్థం చేసుకొని అవి ఎంక్వైరీ చేసి అందరికి వచ్చాడు చూస్తాం. నీ పేరు చెప్పి ఏ సమస్య ఉందో చెప్పు. సార్ నా పేరు మీ మోనప్పాచారి. మా గ్రామంలో పంటలు సక్రమంగా పండలేవు కాబట్టి వాటి పరిష్కారం, పంట నష్టాలు కానీ
పరిష్కరించాలని మనం ఇప్పుడు ప్రభుత్వం కూడా వర్షాలు పడని చెప్పి డ్రాట్ కింద డిక్లేర్ చేసి అమౌంట్ కూడా మన మండల్ వైజ్ అలాట్మెంట్ చేసిండ్రు. ఎవరెవరు అరువులు ఉన్నారో వాళ్ళందరూ తప్పకుండా ఇస్తాం. అంటే అప్పుడు రాసి పెడతారు, మన రెవెన్యూ సెక్రటరీ ఉంటాడు కదా, ఎవరెవరు పంటలు నష్టమైన రాసి పెడతారు. అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా మేము చెప్తాం, అందరూ కూడా అరువులు అందరూ కూడా తప్పకుండా ఇప్పిస్తాం. నా పేరు శ్రీనివాసు. నాకైతే ఇంద్రమ్మ పథకం కింద ఇల్లు వచ్చింది. మీ సొంత డబ్బుతో ఎంతవరకు తెచ్చాను. ₹1 శాంక్షన్ అయిందా? అయింది సార్. కొంత అమౌంట్ ఇచ్చారు. ₹1 రాలేదు సార్ నాకు. మరి ఎట్లా శాంక్షన్ అయినాక ఎందుకు వెళ్ళలేదు అంత కట్టి? అప్పుడు నేను స్టార్ట్ చేసే మూమెంట్లో ఎలక్షన్ కోర్స్ పడ్డప్పుడు ఇవి లైన్లో బిజీ అయితే ఏ హౌసింగ్తో మాట్లాడి ఒకవేళ నువ్వు అరువుడు ఉండి నీకు శాంక్షన్ ఏది ఉంటే అమౌంట్ రిలీజ్ చేసిండ్రు. కేసీఆర్ పాత ఇండ్లకు కొంత ఎంక్వైరీ ఇస్తున్నారని చెప్పి ఆపిండ్రి. తర్వాత ఇప్పుడు అమౌంట్ రిలీజ్ చేసిండ్రు. నేను అందరూ కూడా ఎవరైతే అరువులు ఉండి పేమెంట్ రాలేదు అందరూ కూడా తప్పకుండా వస్తుంది. తప్పకుండా వస్తుంది. చేపిస్తాను. సార్ నా పేరు మొహమ్మద్ ముఖ్తార్ పాషా. నేను 5 ఏళ్ళైంది సార్ డీడీ కట్టి. ఇంతవరకు కరెంట్ పోల్ రాలేదు సార్. కరెంట్ పోల్ కట్టినావా లేకపోతే కరెంట్ డీడీ కట్టి 5 ఏళ్ళైంది. ఎంత కట్టినావు? అప్పుడు ఎంత 5-6 వేలు ఏముంది, అంత డీడీ కట్టేసిన సార్. సరే, నేను డీతో మాట్లాడతా. నీ డీడీ అక్కడ ఉండి నీకు రాకపోతే తప్పకుండా శాంక్షన్ చేపిస్తా. సరే సార్, 5-6 ఏళ్ళ రాసుకో షరీఫ్. ఏమమ్మా నీ పేరు చెప్పు, నీకు ఏ సమస్య ఉందో చెప్తే దాన్ని పరిష్కరిస్తాం. ఇష్టపురం లక్ష్మి సార్. ఇష్టపురం లక్ష్మి. నాకు 3 బిడ్డలు. మా ఆయన ఇంకో ఆమె చేసుకొని ఎక్కడ వెళ్ళిపోయింది సార్. ఒకటే దాన్ని కూలి తీసుకుని బతకాలి. ఇల్లు లేదు సార్, ఇల్లు లేదు, ఏం లేదు, బయట బతుకుంటున్నాం సార్. ఎన్ని రోజులు ఆయన భర్త తెచ్చిపెట్టి? మస్తు వచ్చింది సార్. ఇప్పుడు నా పిల్లలు చిన్న పోయిన, ఇప్పుడు పెన్షన్ వస్తుందా నీకు? ఈ నెల వచ్చింది సార్. 2 నెలలు వచ్చిందా? పెన్షన్ వచ్చింది కదా. వచ్చింది సార్. సరే, ఇల్లు విషయంలో నేను ఇల్లు కూలిపోయింది కదా, తప్పకుండా కొత్తగా కేసీఆర్ 3 లక్షలన్నర ఇచ్చి ఇల్లు కట్టిస్తున్నారు ఖరీబోర్లకు. దాంట్లో నీ పేరు పెట్టి తప్పకుండా శాంక్షన్ చేయించి నీకు ఇల్లు కట్టిస్తాం. వద్దు లేదు, అట్లా వద్దు. చూసి నేను పంపిస్తాం. ఇల్లు వచ్చే నెల అన్ని తయారు చేస్తున్నాం. తొందరగా మీకు అందరూ ఇల్లు కట్టేందుకు ప్రయత్నం చేస్తాం. ఇవి అర్జునవాడకు వచ్చినా కనుక నీ పేరు చెప్పి ఏ సమస్యలు చెప్తే మేము అన్ని నోట్ చేసుకొని తప్పకుండా దాన్ని పరిష్కరిస్తాం. సార్ నా పేరు రాజు సార్. అయితే ఇక్కడ మోరీలు మురికి నీటి కాలువలు లేవు ఇక్కడ సరిగా. ఇంకోటి రోడ్ కూడా సరిగా లేదు. ఇది మొత్తం మెయిన్ రోడ్ వరకు అటాచ్ కావాలి. ఇంకోటి ముందు నుంచి పెంట గుంతలు ఉన్నాయి. ఆ పెంట గుంతలు కూడా మొత్తం రోడ్ పైకి వచ్చి రోడ్లు వచ్చేపోయే వెహికల్లకు కూడా ప్రాబ్లం అవుతుంది. విలేజ్లో మొత్తం లెట్రిన్స్ బాత్రూమ్ మొత్తం అక్కడనే. ఇక అదే సరే, ఇప్పుడు మేము అన్నీ నోట్ చేసుకుంటాం. ఈ రోడ్ అవుతుందో మరి రోడ్ మరి కంప్లీట్ చేయండి. నేను అదే ఇంజనీర్ పంపించి దాన్ని చేసి మేము దాన్ని తప్పకుండా చేపిస్తాం. ఏదైతే పెంటలు అంటారు కదా, మీరు అందరూ సహకరించాలి. ఊరు దగ్గర ఉండకుండా దూరం వేసుకోవాలి. నేను సరే దాని విషయంలో ఎంఆర్ఓ కానీ లేకపోతే యువ పంచాయతీ కూడా నేను చెప్పి వాళ్ళు పంపిస్తా. సర్పంచ్ మా జడ్పీటీసీ కనుక వాళ్ళందరూ ఎంక్వైరీ చేసి దాన్ని యాక్షన్ తీసుకుంటారు, తప్పకుండా చేస్తారు. ఈ కాలువలు కూడా ఇవన్నీ కూడా ఏవైతే అర్జునవాడలో ఫస్ట్ అర్జునవాడలో మేము టేకప్ చేస్తాం. మరి డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ తప్పకుండా చేస్తాం. ఇంకోటి ఇంతకుముందు కూడా కంప్లీట్ ఉండే సార్ పెంట గుంతలు. సర్టిఫికేట్ డిలే ఏమవుతుందంటే ఐడి కొట్టాలి అని చెప్తారు సార్. దాంట్లో తప్పకుండా ఈ అబ్బాయి గురించి నేను సర్టిఫికేట్ ఉందా? పాతది ఉంది. అయితే అదే ఇప్పుడు వాడికి పంపిస్తాము. ఒకవేళ ఆయన సర్టిఫికేట్ రాందాడివే తప్పకుండా ఆయన ఇంక్లూడ్ చేసి తప్పకుండా పెన్షన్ ఇస్తాం. తప్పకుండా అది ఎందుకైందో చూస్తాము, మరి చూసి చెప్పిస్తాం. ఎవరికి సరే, ఇప్పుడు నీ సర్టిఫికెట్లు అన్నీ కరెక్ట్ ఉంటే తప్పకుండా ఇప్పిస్తాను. మరి ఎందుకు రాలేదో తెలుసుకుంటాను నేను. తెలుసుకొని మరి తొందరగా డాక్టర్ దగ్గరికి పంపిస్తాం. తాండూరుకు పోయి మీరు సర్టిఫికేట్ తీసుకొస్తే తప్పకుండా ఇప్పిస్తాం. సాక్షి రిపోర్టర్గా చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ప్రజలందరూ కూడా చాలా ఉత్సాహంతో వాళ్ళ సమస్యలు చెప్పడానికి వస్తుంది. నిజంగా ఏ అభివృద్ధి కార్యక్రమం చేయాలన్నా తప్పకుండా సమస్యలు తెలుసుకుంటేనే దానికి ముందు పోయే అవకాశం ఉంది. నిజంగా చాలా సంతోషిస్తున్నా. సాక్షి వారికి నా కృతజ్ఞత తెలియజేస్తున్నా. ఎందుకంటే నేనేగా వస్తే కూడా ఇన్ని సమస్యలు తెలుసుకునే పరిస్థితి లేకుంటుండే సాక్షి ద్వారా చాలామంది మరి పేదలు మరి ఏదైతే సమస్యలు అందరూ కూడా చాలా సంతోషంతో
మరి చాలా పోటీపరంగా రాబోతున్నారు. నాకు చాలా సమస్యలు ఈ గ్రామంలో తెలిసినా కనుక నేను దీని నుంచి ఈ సమస్యలను ఎట్లా సాల్వ్ చేయాలనేది నాకు ఒక మంచి అవగాహన వచ్చింది కనుక చాలా సంతోషంగా ఉంది. నేను నిజంగా సాక్షి పేపర్ వాళ్ళకి నాకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఇదే విధంగా అన్ని విలేజ్లో నాకు సహకరిస్తారని కోరుకుంటూ ఈ యొక్క నియోజకవర్గాన్ని అన్ని విధాల సమస్యలు తెలిస్తేనే మనం అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది కనుక ఈ సమస్యలు తెలియడానికి మీరు చేస్తున్న కృషికి అభినందిస్తూ మీ కృతజ్ఞతలు తెలియజేస్తూ